చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వల్లభనేని వంశీని కొడాలి నాని, పేర్ని నాని కలిసినట్లుగా తెలుస్తోంది. వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రులు. పార్టీ అండగా ఉంటుందని కూడా వంశీకి ధైర్యం చెప్తున్నారు. మొదట వంశీని పేర్ని నాని గుర్తుపట్టనట్లుగా తెలుస్తోంది. వంశీ ఎక్కడా అంటూ కూడా పేర్ని నాని అడిగిన సందర్భం అయితే అక్కడ కనిపిస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇటీవల జైలు నుంచి బెయిల్పై విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉంగటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఉన్న ఓ వైసీపీ నేత ఇంట్లో వంశీని మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని ఆత్మీయంగా కలిసి పరామర్శించారు. అలాగే వంశీ ఆరోగ్యంపై ఇరువురు నేతలు కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే మొదట వల్లభనేని వంశీని పేర్ని నాని గుర్తుపట్టలేదు. ఇంట్లోకి వచ్చిన నాని వంశీ ఎక్కడంటూ కూడా అడిగాడు. అయితే అదే సమయంలో వెనకే ఉన్న వంశీని గుర్తుపట్టలేదు పేర్ని నాని. అదే సమయంలో అక్కడున్న వాళ్ళు వంశీ మీ వెనకే ఉన్నారంటూ కూడా చెప్పగా కొద్దిసేపు అక్కడ నవ్వులు పూశాయి. ఇకపోతే వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని మధ్య కొంతసేపు పలు అంశాలపై చర్చలు కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. వంశీతో పాటు అన్ని కేసులు అరెస్ట్ అయిన ఆయన అనుచరులను కూడా కొడాలి నాని పరామర్శించారు. వంశీకి పార్టీ అండగా ఉంటుందంటూ కూడా ఆయన భరోసాను కల్పించడం జరిగింది. మీరు అరాజానికి ఏదో చెప్పారంటే అందరూ చూస్తున్నాడు. సినిమాలో లాగా చేస్తున్నాడు, మర్చిపోయాను లేదు అన్నట్టు మొత్తం ఆయన ఇంట్లో చూస్తున్నాడు. అది వచ్చినా మీరు ఉండి పెట్టి అది 40 రోజులు పేరు వచ్చేది అప్పుడే పెట్టేవారు. ఏదో మంచి స్టోరీ చెప్పేవే రోజు ఈయనప్పుడు వెయిట్ లాస్ బాగా ఎక్కువ ఆతృతపడదు. ముందు రామాబాబు కనిపిస్తారు. ఆయన బాగా కాలు దూకుతున్నాడు. ఆయన మీరు అరాజానికి ఏదో చెప్పారంటే అందరూ చూస్తున్నాడు. సినిమాలో లాగా చేస్తున్నాడు. వంశీని పరామర్శించడానికి వచ్చిన పేర్ని నాని ఎక్కడా వంశీ అంటూ కూడా ఆయన అడగడం జరిగింది. ఇంట్లోకి రాగానే సడన్గా ఆయన జోక్ వేసినట్లుగా అయ్యింది. వంశీ పక్కనే ఉన్నా కూడా చూసి చూడనట్టు వంశీ ఎక్కడా అని ప్రశ్నించారు. ఆయన గుర్తుపట్టలేనట్లుగా మాట్లాడారు. ఈరోజు వల్లభనేని ఇంట్లో ఒక పరామర్శల పర్వం అయితే కామెడీగా సాగిపోయిందని కూడా ఈ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత వల్లభనేని వంశీని చూస్తే ఎవరైనా అయ్యో పాపం అనక ఉండరు. అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని మాత్రం సింపతి చూపించలేదు సరికదా, ఏంటి చిక్కిపోయావు, డైటింగ్ చేసావా అంటూ కూడా సైటైర్ వేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా మూడీగా ఉంటున్న వంశీని తిరిగి యాక్టివ్గా మార్చేందుకు ఆయన ఇలా జోక్ వేశారని సన్నిహితులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పేర్ని నాని విషయానికి వద్దాం. వంశీ బెయిల్పై బయటకు వచ్చే సమయంలో పేర్ని నాని ఆయన వెంటే ఉన్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి కూడా పలకరించారు. ఇప్పుడు మళ్ళీ కొడాలి నానిని వెంట పెట్టుకుని వంశీ ఇంటికి వెళ్లారు. ఆయన్ను గుర్తుపట్టనట్టే వంశీ ఎక్కడా అంటూ కూడా జోక్లేశారు. నాని కానీ ఈ నాని కానీ వంశీని కాస్త చిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన వంశీ మీడియాతో ఎక్కడ కూడా మాట్లాడలేదు, మాట్లాడకూడదని కోర్టు కూడా నిబంధనలు ఉండడం వల్లే ఆయన పెదవి విప్పలేదని కూడా అంటున్నా జైలు జీవితం వల్ల ఆయన కాస్త సైలెంట్ అయ్యారనే వాదన కూడా వినపడుతోంది. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరైన వంశీ కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు ఆయన్ను వదిలిపెట్టకుండా నీడలా వెంటాడడం కూడా ఇక్కడ మనకి కనిపిస్తోంది.